సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్. సూత్రధారి హైదరాబాదీ డాక్టరే. 40 మంది యువకులను కిడ్నాప్. 40 మంది యువకులకు కిడ్నీ ఆపరేషన్. 20 అంటే 20 లక్షలు అని బెటర్. 20 లక్షల ఆశ చూపి 6 లక్షలు ఇస్తూ మోసం. సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడు. కేరళలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్ మరో ఇద్దరు ఉన్నట్లు సూత్రధారులుగా ఉన్నారని కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ నిందితుడు సబిత్ పోలీసులకు తెలిపాడు. హైదరాబాద్, బెంగళూరు నుండి పేద యువకులను కిడ్నీ డోనర్లుగా మార్చినట్టు ఒప్పుకున్నాడు. కిడ్నీ డోనర్లను ఇరాన్ దేశానికి తీసుకెళ్లి ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి అనంతరం 20 రోజుల పాటు అక్కడే చికిత్స అందిస్తున్నట్టు చెప్పాడు. కేసును ఛేదించేందుకు శుక్రవారం ఎర్నాకులం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం హైదరాబాద్ కు చేరుకున్నారు. డాక్టర్ తో కలిసి పనిచేసిన మరో ఇద్దరు దళారులు ఎవరు అన్న దానిపై విచారణ జరపనున్నారు. ఇది ఇలా ఉండగా కిడ్నీలు అమ్ముకుంటున్న పేద యువకుల్లో ఒక యువకుడు మృతి చెందడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. దీంతో గత ఆదివారం ముఠాలోని కీలక సభ్యుడైన సబిత్ ను పోలీసులు కొచ్చి విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సుబిత్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా సంచలన విషయాలు బయటపెట్టాడు. బెంగళూరు, హైదరాబాద్ నుండి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీ ఆపరేషన్ చేయించినట్లు చెప్పాడు. 2019లో ఒక వ్యక్తికి కిడ్నీ మార్పిడి ద్వారా హైదరాబాద్ కు చెందిన డాక్టర్ తో పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. కిడ్నీ దానం చేసేందుకు 20 లక్షల వరకు ఆశ చూపిస్తామని, ఖర్చులన్నీ చూపించి 6 లక్షలు చేతిలో పెడతామని వెల్లడించారు. సుబిత్ చెప్పిన వివరాలపై ఆధారాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. కిడ్నీ లాంటి అన్నం జామ్ పనుల మాడి పనులు అనుకుంటాను అమ్మకచ్చుకుందానికి. ఎంత పేద యువకులైనా కిడ్నీలు అమ్ముకున్నాడేంద్రా బాబు, అదేమన్నా పాత ఇనుప సామానా అమ్మకచ్చుకుందానికి? శరీరంలో ఉన్న కిడ్నీలు రా బాబు. మొత్తం మనం పనిచేయాలన్నా కిడ్నీలే, మనం తాగే వాటర్ కావచ్చు అన్నీ కిడ్నీలు అమ్ముకుంటాను అట్లా పేద యువకులు. దీనికి మన హైదరాబాద్లో ఉన్న డాక్టరే మధ్యవర్తి అట. కిడ్నీల అమ్ముడు ఏంది, ఈ కిడ్నీల వ్యాపారం ఏంది, ఎంత దారుణం ఇది. కిడ్నీ రాకెట్ పోయి మన హైదరాబాదుడేనట వాడు డాక్టర్ గారు. ఈ ఛేదించండి. ఇట్లా తెలిసి తెల్లని పిల్లలు ఏదో కిడ్నీ ఇస్తే మంచిగా ఉంటుంది, ఒక కిడ్నీ పోయినా ఒక కిడ్నీ పని చేస్తారా అని చెప్తారు అన్నట్టు. కిడ్నీతోటే మనం నిలబడేది, కిడ్నీ లేకపోతే ఆగమైపోతాం. కిడ్నీ ఒకటే కాదు, మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ ముఖ్యమైనవి. ఏదొకటి పోయినా ఆగమే సంసారం. జాగ్రత్త. గిట్ల ఎవరైనా ఆశ పెడితే పోయి ఆగమయ్యారు. దీంతో పాటు ఇంకోటి బ్లడ్ డోనర్స్గా మార్కెట్లకి కొత్త మందులు వస్తాయి. ఆ కొత్త మందులు ఎట్లా పనిచేస్తున్నాయని ఆరోగ్యవంతంగా ఉన్న యువకులని కొంతమందిని ఒక హాస్పిటల్కి తరలిస్తారు. ఓ 200-300 మందిని తరలిస్తారు. తరలించి ఏం చేస్తారు, ఈ మార్కెట్లకు వచ్చిన ఒక టాబ్లెట్ వేస్తారు. వేసి ప్రతి 10 నిమిషాలకు ఒకసారో గంటకు ఒకసారో బ్లడ్ శాంపిల్స్ గుంజుతారు. అది టెస్ట్ చేస్తూ ఆ తర్వాత ఒక రోజంతా మార్కెట్లోకి వచ్చి ప్రభుత్వం చేత గుర్తించబడ్డ టాబ్లెట్ వేసి రక్తం గుంజుతారు. ఆ రక్త నమూనాలు గంటకి ఎట్లా మారుతున్నాయి అనేది టెస్ట్ చేస్తారు. తర్వాత 2వ రోజు మార్కెట్లకు రాని కొత్త టాబ్లెట్ వేస్తారు. వేసి ఆ టాబ్లెట్కు ఈ టాబ్లెట్కు మధ్య వ్యత్యాసం ఎట్లుంది, ఎట్లా మారుతుంది రక్త నమూనాలని ఈ కొత్త టాబ్లెట్లు వేసి మార్కెట్లకు రాని మళ్ళా రక్తం గుంజుతారు. ఇలాంటి దందా కూడా హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడే అన్ని ముఠాలను అరెస్ట్ చేయండి. ముఖ్యంగా ఈ కిడ్నీలు అమ్ముకోకుర్రి బాబు. ఎంత పేరోళ్ళు అయినా మంచి వాళ్ళే కానీ ఈ కిడ్నీలు అమ్ముకోకుర్రి.